హరిప్రియ గారు నమస్కారం అండి. నమస్తే మా. హరిప్రియ గారు, కనుమ రోజు పశువుల పండుగ అంటారు కదా, కోడి పందాలు ఆడతారు, ఎడ్ల పందాలు ఉంటాయి. ఆ రోజు అందరూ కక్కలు ముక్కలు తింటూ ఉంటారు. అసలు కనుమ విశేషాలు ఏమిటండి? తప్పకుండా. అయితే కనుమ మనకి ఈ పండగ 4 రోజుల్లో చివరి పండగ కనుమ. ఇంకొక సామెత కూడా విన్నారమ్మా, కనుమ రోజు కాకి కూడా బయలుదేరదు అంటారు. దాని గురించి కూడా మనం ప్రస్తావిద్దాము. అయితే కనుమ పశువుల పండగ, రైతుల పండగ. ప్రత్యేకంగా ఇది రైతులకే. మిగతా పండగలన్నీ మనవి, ఇది మాత్రం ప్రత్యేకంగా రైతుల పండగ. ఎందుకు రైతుల పండగ అయిందంటే, వీళ్ళు సంవత్సరం పాటు కష్టపడి మనకి ఆహారాన్ని అందిస్తారు. ముందుగా ప్రేక్షకులకి, రైతులకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మీరే మాకు అన్నదాతలు. ఈ మూలకంగా ప్రతి ఒక్క రైతుకి శిరసు వంచి పాదాభివందనం. అన్నదాత సుఖీ భవ. అయితే ఇది వారి యొక్క పండగ అనమాట. అయితే ఈ సంవత్సరం పాటు పశువులు చాలా కష్టపడి ఉంటాయి. మరి వాటికి కృతజ్ఞత ఎలాగా? మనం అంటే హ్యాపీ బర్త్డేలు చేసేసుకుంటాము, పుట్టినరోజు పండుగలు, పెళ్లి రోజు పండుగలు చేసేసుకుంటాము. కానీ మరి వాటికి ఎవరు చెయ్యాలి? అవును కదా, వాటికి కూడా ఒక రెస్ట్ ఇవ్వాలి, వాటిని గుర్తించాలి. అయితే దీనికి ఒక చిన్న కథ ఉంది, అది ప్రస్తావిస్తాను. చెప్పండి. కైలాసంలో గంగిరెద్దు శివుడి వాహనం ఉంది కదా. అయితే శివుడు చలోక్తిగా అడుగుతాడు, నాయన మహాదేవ, నాకు భూలోకం వెళ్ళి చూడాలని అనిపించింది అంటాడు. ఒక్కసారి భూలోక సంచారం చేస్తాను అంటే, దాందేముంది, వెళ్ళు, శాశ్వతంగా అక్కడే ఉండిపో అంటాడు. శాశ్వతంగా అక్కడే ఉండిపో అంటాడు. అంటేనేమో శాశ్వతంగా నేను ఉండలేను, కానీ నేను ఒక చిన్న కోరిక కోరతాను అంటాడు. అయితే కోరుకో అంటాడు. అయితే అప్పుడు ఈ గంగిరెద్దు అడుగుతుంది, ఆయన వాహనము, ఒకరోజు మాత్రమే నేను భూలోక సంచారం చేస్తాను, 7 రోజులు నీ దగ్గర ఉంటాను అని అనడం పోయి, శివుడి చమత్కారం చూడండి. 7 రోజులు భూలోకంలో ఉంటాను, ఒకరోజు మాత్రమే నేను నీ దగ్గర ఉంటాను అని తడబాటు చేసేటట్టుగా చేసేసాడు. ఆ గంగిరెద్దు యొక్క అవతారమే మనకి ఇక్కడ ఎడ్లు అనమాట. అందుకనే మానవ సేవ చేసుకోవడం కోసము, అంటే ప్రతి కోరికలోనూ, ప్రతి ఒక్క అనుగ్రహంలోనూ మనిషి క్షేమం కోరే భగవంతుడు మనకి ఏర్పాటు చేస్తున్నాడు. ఆ పశువుల యొక్క సేవ లేకపోతే మనిషి ఎక్కడున్నాడు? క్రిమికీటకాదులు, ప్రకృతి, ప్రతి పశువు, ప్రతి ఒక్క జంతువు మనకి తెలిసి తెలియకుండా చాలా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అది మనం గుర్తించుకుని, పంటలు నిలవాలి, ఇంటికి రావాలంటే ఎన్ని సహకారాలు చేస్తున్నాయి. పక్షులవి ఏంటి, అన్ని భూమిలో ఉన్న క్రిమికీటకాదులు, పక్షులు, పశువులు మనిషి యొక్క క్షేమం కోరే చేస్తున్నాయి. కానీ మనం వాటిని నాశనం చేసేసుకుంటున్నాము. అయితే ఇప్పుడు ఆ కోరిక మేరకు ఆ ఎద్దు భూలోకం వచ్చి పాపం 7 రోజులు అంటే మన లెక్క ప్రకారం సంవత్సరము కష్టపడుతుంది. ఒక్కరోజు మాత్రమే సెలవు తీసుకుని స్వామివారి దగ్గరికి వెడుతుంది అనమాట. కనుమ రోజు ఆ స్వామివారి దర్శనం కోసం వెడుతుంది అనమాట. దాన్ని మనం ఈ మానవులు ఏం చేస్తామంటే, ఆ రోజు వాటికి రెస్ట్ ఇచ్చి వాటికి కృతజ్ఞతగా పూజ చేసుకుంటాము. శుభ్రంగా కడిగి, కాళ్ళకు పూజ పసుపు రాసి, కుంకుమ పెట్టి, వాటికి ఏ పని పూలహారాలు వేసి, కొంతమంది కొమ్ముల్ని రంగులతో అలంకరిస్తారు, రంగురంగుల బట్టలు కూడా కడతారు. అంటే వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని, వాళ్ళ యొక్క సంతోషాన్ని, ప్రేమని, మమకారాన్ని జంతువుల మీద చూపిస్తారనమాట. పెళ్లి కూతురులాగా అలంకరిస్తారు. ఇంకా కొంతమంది రైతులు, వ్యవసాయదారులు ఏం చేస్తారు, మువ్వలు పెడతారు. ఆ తర్వాత కాళ్ళకి గజ్జలు కట్టడము, ఆ కొమ్ములకి బంగారము, వెండి కూడా కొసలు పెడతారు. డెకరేషన్ లాగా చేస్తారు, చేస్తారనమాట. అంటే ఈ సంవత్సరం అంతా కృతజ్ఞత తీర్చుకోవటం కోసం ఆ రైతులు ఈ పని చేస్తారనమాట. వాటికి సంతసించి మళ్ళా రేపటి నుంచి అవి రైతులకి, ఈ పశువులకి అవినాభావ సంబంధం అనమాట. ఇవి లేనిదే రైతు లేడు, రైతు లేనిదే ఈ పశువులు లేవన్నమాట. ఇది ఆ రోజు చేసుకునే పండుగ. దానితో పాటుగా వాటిని అలంకరించడానికి కూడా ఒక విధి విధానం ఉంది. చెప్పండి. తెల్లవారుజామునే లేవాలి. ఆ ఎవరింట్లో అయితే ఆ ఎడ్లు ఉంటాయో ఆ ఇంటి యజమానులు ఇద్దరూ కూడా తలస్నానం చేసి, వాటికి కూడా స్నానం చేయించి, పసుపు కాళ్ళకి రాసి, ఒక అమ్మవారిని ఎలాగైతే మనం పూజ చేస్తామో అలాగా
హారతిచ్చి ధూపదీప నైవేద్యాలు పెట్టి సేమ్ అమ్మవారికి ఎలాగైతే చేస్తామో అలంకారం చేసుకుని పూజ చేసుకుని వాటికి సంబంధించిన విష్ణు సహస్రనామ పారాయణ ఆ రోజు విష్ణు సహస్రనామం చదవాలి. ఆ రోజు ఆ దంపతులు ఇద్దరూ కలిసి అక్కడ ఎవరైతే పశువులకు పూజ చేసుకుంటున్నారో ఆ పశువుల దగ్గర ఈ ప్రక్రియ చేసి వాటికి ఇష్టమైన మినుములతో కూడిన నైవేద్యాన్ని సమర్పించాలి. మినుములతో కూడిన నైవేద్యాన్ని. కానీ ఆ రోజు చాలా కొన్ని వర్గాల్లో మాంసాహారం స్వీకరిస్తారు కదా, తీసుకోకూడదు. అది అజ్ఞానం. అది ఈ రోజు అంటే ఇన్నాళ్ళు మనం తినలేదు కదా, ఈ రోజు చేసేద్దాము, తినేసేద్దాము. వాళ్ళకి ఒక ముక్కల పండగ కోళ్ళని చంపేసి కోళ్ళతో కాంబినేషన్ గా ఈ గారెలు పెట్టేసుకుని ఇలాగా ఇష్టానుసారంగా వాళ్ళు చేసేస్తున్నారు. కానీ ఆ రోజు వాటిని హింస పెట్టకూడదు. కనీసం ఆ ఒక్క రోజైనా వాటిని ప్రేమించాలి. ఆ ఒక్క రోజే ప్రత్యేకంగా తింటారు కదా, చేస్తారు. దాని తద్వారా కర్మ కూడా మరి అనుభవించవలసి వస్తుంది. కానీ అది చాలా తప్పైన విషయము. మాంసం తినమని ఎక్కడా చెప్పలేదు. తత్సమానమైన పప్పుధాన్యము మినువులు అనమాట. ఆ రోజు గారెలు వండుకుని తినాలి తప్ప దాంతో పశువుల్ని చంపేసి మేకల్ని చంపేసి మాంసాహారంతో సమానమైంది మినుములు. మాంసాహారం ముక్క కొరకపోయినా మిరప గారి తినమంటారు. మినుము కొరకపోయినా మినుము ముక్క కొరకూడదు అసలు. ఆ రోజు జీవహింస చెయ్యకూడదు. ఆ రోజు వాటికి కృతజ్ఞతగా మనం జరుపుకుంటున్నది ఆ రోజే తినేస్తే ఇంకా దానికి ఫలితం ఏముంటుంది? అది చాలా నిషిద్ధమైన. ఆ రోజు మాత్రం జీవహింస చేయకూడదు. మేకలు కానీ కోళ్ళు కానీ ఏ జంతువైనా తప్పు. తినే జంతువుల్ని కోళ్ల పందాల గురించి ఇందాక అనుకున్నాము. కోళ్ల పందాలు అంటే కోళ్ల కాళ్ళకి కత్తులు కడతారు. అది ఆటవిక పైశాచికమైన క్రియ అన్నమాట. అది సరదా కోసం ఇష్టంగా చేస్తారు. పందాలు లేకపోతే సంక్రాంతి పండగే లేదన్నట్టుగా ఉంటది కదండి కొన్ని ప్రాంతాల్లో. అవును, పల్లెటూరులోని. కానీ కొంతమంది కోళ్ళ కాళ్ళకి కత్తులు కట్టి హింసను ప్రేరేపిస్తున్నారు. సరదాగా ఆడుకోవడం వేరు, కానీ ఎదుటి జీవిని చంపేటట్టుగా చేయొద్దు. గవర్నమెంట్ నిషేధం పెట్టినా కూడా జరిగే చోట జరిగిపోతున్నాయి. అవును, ఎడ్ల పందాలు పెట్టుకుంటారు. ఎడ్ల పందాలు, కొమ్ములతో పొడుచుకోవడం, విరిచేసి హింస పెడతారు ఆ రోజు. అంటే అక్కడ వాటికి మన కృతజ్ఞత తెలుపుతున్నట్ట. ఆ రోజు మధ్యలో వచ్చిన ఆచారాలు, అది ఆచారం సరదాలే. ఇవి సరదాలనే ఆచారాలుగా మరిచారు తప్ప ఈ రోజు లేకపోతే సంక్రాంతి సందడే లేదా. గాలి పటాలు ఎగరేస్తారు. గాలిపటాల గురించి మనకి అది కూడా ప్రస్తావన ఉంది. అయితే ఇది పితృదేవతలకు సంబంధించింది కదా. అవునండి. ఈ కనుమైపోగానే పితృదేవతలు వెళ్ళిపోతారు. ఇంకా మనకి అన్ని శుభదినాలే. అయితే ఈ ఆఖరి రోజు వాళ్ళకి మనం దారి చూపిస్తాము. పూర్వం గాలి దీపాలు ఉండేవి. గాలి దీపాలు అంటే దీపాలని గాలిలోకి వదులుతారు. ఇప్పుడు మన కార్తీక మాసంలో ఆకాశ దీపం పెడతారు. ఆకాశ దీపం అది వేరు. ఇది పితృదేవతల కోసము గాలి దీపాలు అంటారు. ఈ గాలి దీపాలు పితృదేవతలకి మన సందేశాన్ని పంపుతాము అన్నమాట. సందేశాన్ని పంపుతాం ఆ దీపాల ద్వారా. ఏమని సందేశం అంటే, ఎవరి పితృదేవతల్ని వాళ్ళు తలుచుకొని ఆ రోజు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మీ యొక్క కుటుంబాన్ని అంటే ఆ మనవల్ని, ముని మనవల్ని, అందరినీ, ఆ వంశాన్ని కాపాడండి, ఆశీర్వచనం ఇవ్వండి, తెలిసి కానీ తెలియక కానీ మేమేమి తప్పులు చేసినా మమ్మల్ని కటాక్షించండి అని పితృదేవతలకి సందేశాన్ని పంపుతాము. పొద్దున్న మూలను పెడతాం కదా సంక్రాంతి రోజు, రాత్రి సమయంలో సందేశాలు పంపుతాము. ఎందుకంటే పితృదేవతలు రాత్రి సమయాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి, వారికి అది పగలు కాబట్టి వాళ్ళకి సందేశం పంపుతాము. కాలక్రమేణా ఆ గాలి దీపాలు పోయి పతంగులు వచ్చేసాయి. గాలి పటాలుగా అది వినోద క్రీడగా మొదలైంది. ఇవన్నీ మధ్యలో వచ్చినవే తప్ప మనకి సనాతన సంప్రదాయంలో చెప్పబడినవైతే ఇవి కావన్నమాట. అది దాని యొక్క రూపాంతరాలు మారింది. ఆ సందేశం కాస్త ఆటగా అయ్యింది. ఏ రకంగా అయినా పితృదేవతలకు వెళ్తే చాలు కదా, అంతే. మనం మరి ఇలానే చేయండి అలానే చేయండి అని మనం ఇప్పుడు చెప్పినా కూడా అంత చేసేవాళ్ళు తక్కువగా, ఆచరించే వాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళు ఇలాగైనా చేసుకోవచ్చు. పితృదేవతలను తలుచుకోవచ్చు. తలుచుకోవచ్చు. చాలా బాగా వివరించారండి. నమస్తే.